ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు జీవ పుటలు. ఈరోజు దేవుని మాట కీర్తన రాసిన గ్రంథం 80 అధ్యాయం 19 వాక్యం. సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలు దేవునికి విరోధంగా పాపం చేసి 430 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిపోయారు. వారి శత్రువులను బానిసగా చేసుకొని వారి యొక్క బలమంతా కూడా వాడుకున్నట్టు మనం చూస్తాం. సహోదరి సహోదరుడా, నువ్వు ఏ విషయంలో చెరలోకి వెళ్ళిపోయావు? కొంతమంది నేను తాగాలనుకోవట్లేదు కానీ తాగకుండా ఉండలేకపోతున్నాను అనుకుంటాను. నేను తిరగాలనుకోవట్లేదు కానీ తిరగకుండా ఉండలేకపోతున్నాను. నేను చూడాలనుకోవట్లేదు కానీ చూడలేకుండా ఉండలేకపోతున్నాను అనుకుంటున్నారు. సహోదరి సహోదరుడా, ఒకసారి మనం కనుక పాపానికి అడిక్ట్ అయిపోతే అది లోపలికి తీసుకెళ్ళిపోయి మనల్ని బానిసగా చేసుకొని అది ఏలుబడి చేస్తూ ఉంటుంది. నీవు కనుక చెరలో నుంచి బయటికి రావాలనుకుంటే నువ్వు దేవునికి మొరపెట్టినట్టే నీకోసం దేవుని యొక్క సేవకుడిని పంపించి ఖచ్చితంగా దేవుడిని చెరలో నుంచి బయటికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటు గొప్ప దేవునికి దయచేయను గాక. ఆమేన్.